హలో గైస్, దిస్ ఇస్ ఠాగూర్. యువర్ వాచింగ్ ఠాగూర్ ఎపిక్ యూట్యూబ్ ఛానల్. మనం తమిళలో చూసారు కదా, రీసెంట్ గా 600 రూపీస్ లో తిరుపతికి అయితే వెళ్ళొచ్చాము. ఈ వీడియో స్టూడెంట్స్ కి లేదా సింగిల్ గా వెళ్ళాలనుకునే వాళ్ళకి, లేదా 600 లోపలే మన బడ్జెట్ అంత లోపలే వెళ్ళాలా తిరుపతి చూడాలనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదు. ఈ వీడియో అంటే బడ్జెట్ లో 600 లోపలే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో. సో వాచ్ దిస్ వీడియో. ఫస్ట్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ అయితే తీసుకోవాలా. అంటే జనరల్ ఎందుకంటే మనం రిజర్వేషన్ చేసుకుంటే ఇంక మన బడ్జెట్ 600 ఫైన్ అయిపోతుంది. ఇంకా 600,000 దాటిపోతుంది. జనరల్ టికెట్ నాది అనంతపూర్ కాబట్టి అనంతపూర్ నుంచి 110 రూపీస్ పడింది జనరల్ టికెట్. ఒకవేళ మీరు వేరే ఊరైనా కూడా 150 లోపల ఉంటారు. జనరలే కాబట్టి పెద్ద ఇదేం ఉండదు. రైల్వే స్టేషన్లో దిగగానే అక్కడ తిరుపతిలో 2 మార్గాలు అయితే ఉంటాయి మనకి తిరుమల చేరుకోవడానికి. ఒకటి నడక మార్గము, ఇంకోటి వెహికల్లో పోవాలా. అదైతే మీకు జీప్ అయినా లేదా బస్ అయినా 100 రూపీస్ అలా ఉంటుంది. నడక మార్గం అయితే మనకి ఆ 100 రూపీస్ కూడా పడదు. నేనైతే శ్రీవారి మెట్టు నుంచి పోయినాను. మీకు కెమెరాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ రైల్వే స్టేషన్ దిగితేనే మనకి అంటే అదే కార్నర్లోనే ఇట్లా ముందరకు వచ్చేస్తే అక్కడ బస్సెస్ ఉంటాయి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి. అయితే అలిపిరి దగ్గర వెళ్ళడానికి కూడా ఉంటాయి. శ్రీవారి మెట్టు దగ్గర అయితే ఇట్లా రావాలా. అదైతే 40-50 ఉంటుంది అంతే. శ్రీవారి మెట్టుకి అయితే. అలిపిరి మెట్టుకి అంతే ఒక 100 ఉండొచ్చు నాకు తెలిసి. కొండపైన చేరుకోగానే తిరుమలలో లాకర్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే రూమ్స్ సింగిల్స్కి ఇవ్వరు. మ్యారీడ్ అయిన వాళ్ళకి ఓకే ఇస్తారు. సింగిల్స్ మాత్రం లాకర్సే. అది 4 ప్లేసెస్లో ఇస్తారు. అక్కడే కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు నేను పోయిండేది మాధవ నిలయము. మీరు బస్సు కానీ జీప్ కానీ ఏది ఎక్కినా మీరు అక్కడే ఆపుతారు. బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఆపితేనే ఎదురుగానే కనబడుతుంది మాధవ నిలయం. అందులో తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఫుల్ అయినా అంటే వేరే ప్లేసెస్లో వెళ్ళాలి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ 1 బైట్ తినకూడదు. అంటే మనకి బడ్జెట్ దాటిపోతుంది కదా. 600 లోపల కావాలంటే మనకి ఫ్రీ ఫుడ్ ఇంకా వెంగమామ ఉంది కదా ఫేమస్. ఇంకా అక్కడ దానికి మించి ఫుడ్ ఉండదు. అంత మంచిగా ఉంటుంది అక్కడ ఫుడ్. ఇంకా అక్కడ 3 పూట్లు అక్కడే పెడతారు, అక్కడే తినచ్చు. ఇంకా మన బడ్జెట్ ఎంత అయింది? 600కి 150 ట్రైను, ఒక 100 రూపీస్ మనం కొండెక్కిన దానికి టోటల్ 250 అయింది. ఇంకొక 2 దర్శనం టికెట్స్, మెయిన్ దర్శనం టికెట్స్ చెప్పడానికి మర్చిపోయినా. ఒక దర్శనం టికెట్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్తే మార్నింగ్ 7 to 9 మధ్యలో వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడ స్టార్టింగ్లోనే ఇస్తారు లేదా మధ్యలో ఇస్తారు అక్కడ. లేకుంటే రైల్వే స్టేషన్ దిగుతూనే భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు అలిపిరి మెట్టు దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. లేదా శ్రీనివాసం, విష్ణు నివాసంలో 2 దాంట్లో ఇస్తారు. అక్కడ తీసుకోవాలా. అది ఎస్ఎస్డి టోకెన్స్, స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. దాని మీద టైం ఉంటుంది. అంటే సేమ్ 300 రూపీస్ టికెట్ తీసుకుంటాం కదా మనము, సేమ్ అదే టైప్లోనే ఉంటుంది. తీసుకొని మనము కొండపైకి వెళ్ళాలా. ఇంకా లడ్డూసు మీ దీన్ని బట్టి నేనైతే 2 తీసుకున్న లడ్డూలు 100 రూపీస్ అయింది నాదైతే. ఇంకా మన బడ్జెట్ అక్కడికి 350 అయింది. మనకు కొండ దిగాల 100 రూపీస్ 450 మళ్ళీ జనరల్ టైం పట్టుకొని మన ప్లేస్కి వచ్చేసేయాల. నేను అనంతపూర్ కాబట్టి మీరు ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేసు అక్కడ ఒక 150, కరెక్ట్ 600 లోపల అయిపోతుంది. అది కూడా 2 లడ్డూస్ తీసుకుంటే ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే మనకి ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే నేను మినిమం చెప్తున్నాను, ఊరికి దర్శనం చేసుకొని ఒక 2 లడ్డూలు తీసుకొని ఏం ఖర్చులు లేకుండా ఊరికే వచ్చేసేయాల. ఫుడ్ కూడా అక్కడే తినాలా ఫ్రీగా వెంగమాంబులో అనుకుంటే ఈ ప్లాన్ ఫాలో కావండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెట్టినప్పుడు మీకు ఫోన్లో నేరుగా వచ్చేస్తాయి.